క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. ఈరోజు శుభవచనం ద్వారా యేసయ్య మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయునుగాక. ఎందుకు అంటే ఆయన గొప్ప దేవుడు. ఈరోజు శుభవచనం 48వ కీర్తన మొదటి వాక్యం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఎవరండి? మనం ఆరాధించే దేవుడు గొప్పవాడు. ఉదయం లేచి నీ సమస్యలు గొప్పవిగా చూస్తున్నావేమో, నీ అనారోగ్యాన్ని గొప్పగా చూస్తున్నావేమో, నీకున్న సమస్యలు కలవరాలు గొప్పవిగా చూస్తున్నావేమో, నీ కుటుంబాలు ఎదుర్కొంటున్న శోధనలు గొప్పవిగా చూస్తున్నావేమో. మనం ఆరాధించే దేవుడు వాటికంటే గొప్పవాడు. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది యెహోవా గొప్పవాడు బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఆయన గొప్పవాడు. దేవుని వాక్యంలో ఆయన గొప్పవాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు, భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన మన జీవితాల్లో కలుగజేసే ఒక 5 గొప్ప విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 18వ కీర్తన 50వ వచనంలో గొప్ప రక్షణ ఇచ్చాడు యేసయ్య. గొప్పవాడు కాబట్టి ఆయన మనకిచ్చిన రక్షణ కూడా గొప్పదే. బైబిల్ చెప్తుంది ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? దేవుడు గొప్పవాడు. ఆయన ఇచ్చిన రక్షణ గొప్పది. మానవ కోటి కొరకై, మానవ జాతి కొరకై, మానవులందరి కొరకై యేసు క్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మన పాపం నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచి ఈ గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చాడండి. దీని కొరకు నువ్వు నేను చేయాల్సింది ఏమీ లేదు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే చాలు, నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురు. విశ్వసించుట అంటే నమ్ముట. ఏమి నమ్మాలి? యేసు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. నువ్వు నమ్మితే యేసు ప్రభువారిని నీ సొంత రక్షకునిగా నీ హృదయంలోకి ఆహ్వానిస్తే ఈ గొప్ప రక్షణ నీ కూడా వస్తుంది. ఈ రక్షణలోకి నువ్వు వస్తే నీ ఇల్లు దీవించబడిద్ది. జక్కయ్య ఇల్లు దీవించబడ్డట్టుగా, లూదియా ఇల్లు దీవించబడ్డట్టుగా, చెరసాల నాయకుని ఇల్లు దీవించబడినట్టుగా ఈరోజు నీ ఇల్లు కూడా దీవించబడునుగాక. గొప్ప రక్షణ యేసయ్య మనకిచ్చాడు. రెండవది, ఆయన గొప్ప దేవుడు కాబట్టి రెండవది చూద్దాం. 76వ కీర్తన మొదటి వచనం. గొప్ప నామము మనకిచ్చాడు. హిజ్ నేమ్ ఈజ్ గ్రేట్. ఆయన నామము గొప్పది. యేసయ్య నామం. నామము అంటే ఆయన పేరు. హిజ్ నేమ్, ఆయన పేరు. పేరు అంటే ఆయనే, యేసు ప్రభువే. ఆయన నామము గొప్ప నామం. ఆ గొప్ప నామంలో నువ్వేమడిగినా, యోహాను 14:14లో నా నామమున మీరు నన్ను ఏమడిగినా చేస్తారన్నాడు యేసయ్య. ఎందుకంటే ఆ నామము గొప్ప నామము. యేసు నామము అన్ని నామముల కంటే గొప్ప నామం. ఎందుకంటే ఆయన గొప్పవాడు కాబట్టి ఒకటి గొప్ప రక్షణ మనకిచ్చాడు, గొప్ప నామం మనకిచ్చాడు. మూడవది 126వ కీర్తన 3వ వాక్యంలో మన కొరకు ఆయన గొప్ప కార్యాలు కూడా చేశాడు. గొప్ప కార్యాలు, గ్రేట్ వర్క్స్. యేసయ్య చేసే కార్యాలన్నీ గొప్ప కార్యాలే. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి అగోచరం. గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు. ఆయన గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యాలు. ఏది ఆయన గొప్ప కార్యం? ఎర్ర సముద్రం పాయలు చేశాడు. ఇశ్రాయేలీయులు ప్రయాణమై వస్తుంటే ఎర్ర సముద్రం పాయలు అయిపోయింది. గొప్ప కార్యం అది, ఎవరు చేయలేనిది. ఇంకా యోర్దాను ఏకరాశిగా నిలబడిందంట. ఎగువగు పారుచున్న యోర్దాను ఏకరాశిగా యాజకుల కాళ్ళు తగలగానే ఏకరాశిగా నిలబడిందంట. ఎరికో ప్రాకారాలు కూలిపోయినాయి. గొప్ప కార్యం. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోయినాయి. గొప్ప కార్యం. ఏలియా ప్రార్థన చేస్తే భూమి మీద 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదు. మరలా ప్రార్థన చేస్తే విస్తారమైన వర్షం. గొప్ప కార్యం అండి. దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు కదండి. గొర్రెల కాపరైన దావీదును తీసుకెళ్ళి ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. అనాథ బాలిక అయిన ఎస్తేరును తీసుకెళ్ళి 127 సంస్థానాలకు రాణిగా చేశాడు. గొప్ప కార్యాలు, దేవుని కార్యాలు
సింహాల బోనులో వేయబడిన దానియేలును సింహములు చీల్చి పడకుండా క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. అది దేవుని కార్యాలు, గొప్ప కార్యాలు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు ఆయనే వారి మధ్యలో సంచరించి 4వ వ్యక్తిగా తల వెంట్రుకలకు కూడా కీడు జరగకుండా, అపాయం జరగకుండా క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు. గొప్ప కార్యాలు కదండి. పేతురు, పౌలు, శీలలు చెరసాలలో వేయబడ్డప్పుడు చెరసాలలు ఊడిపోయినాయి. గొప్ప కార్యాలు కదండి. ఎంత గొప్ప కార్యాలో ఆయన కార్యాలు, అద్భుతం, ఆశ్చర్యం. అన్నిటికంటే గొప్ప కార్యం, అనేకులైన పాపులను యేసయ్య రక్షణలోకి నడిపిస్తున్నాడు కదండి. ఒకప్పుడు నా జీవితం కూడా పాపంలో, శాపములో ఉన్నాను. భయంకరమైన జీవితంలో ఉన్న నన్ను యేసయ్య వెదక రక్షించాడు. ఆయన వాక్యం ద్వారా నన్ను పట్టుకున్నాడు. చిన్న వాక్యం, దైవ సేవకుడు వాక్యం బోధిస్తూ ఉండగా నా హృదయం తెరవబడింది. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపుల్ని పిలవచ్చితిని కానీ నీతిమంతులను పిలవ రాలేదు. ఆ మాటే నా జీవితాన్ని మార్చింది. గొప్ప కార్యం కదా. యేసయ్య గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యాలు, గొప్ప రక్షణ ఇచ్చాడు, గొప్ప నామము, గొప్ప కార్యాలు. 4వది 94వ కీర్తన 19వ వచనంలో గొప్ప ఆదరణ. యేసుక్రీస్తు ప్రభువులో గొప్ప ఆదరణ. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగు చేయొచ్చునది. గొప్ప ఆదరణ, యేసు ప్రభువులో గొప్ప ఆదరణ. లోకంలో ఎవరు నిన్ను ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు నీ దగ్గరకు వచ్చి పరామర్శించినా పరామర్శించకపోయినా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించు. ఆయన నీలో ఉండి నిన్ను ఆదరించువాడు. గొప్ప ఆదరణ యేసయ్యలో ఉంది. ఆఖరిగా గొప్ప మహిమ. 21వ కీర్తన 5వ వచనంలో యేసు ప్రభువారు గొప్ప దేవుడు కాబట్టి గొప్ప మహిమ ఆయన మనకిచ్చాడు. ఆయనతో పాటు ఉండే భాగ్యం మనకిచ్చాడు. ఒకరోజు మహిమలో మనం ఉండబోతున్నాం. ఆ గొప్ప మహిమలో మన దీన శరీరాలు తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా ప్రభు మార్చి గొప్ప మహిమలో మనం ఉంచబోతున్నాడు. ఈ గొప్ప కార్యాలు చేసిన గొప్ప దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించు. ఈరోజే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు, గొప్ప మహిమతో నింపబడతావు, గొప్ప ఆదరణ నీ వశమవుతుంది. గొప్ప రక్షణ ద్వారా జీవగ్రంథంలో నీ పేరు రాయబడతాయి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. మహాపరిశుద్ధుడా, దయగల దేవా, ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినమున తండ్రి, మంగళవారం నాడు ఈ ఉదయకాలమున శుభవచనం ద్వారా మీరు మాకిచ్చిన ఈ వాక్యముకై స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు అని విన్నాం. మీరు మాకిచ్చిన గొప్ప రక్షణ, గొప్ప నామము, గొప్ప ఆదరణ, గొప్ప తండ్రి మహిమను బట్టి మీకు స్తోత్రాలు, గొప్ప కార్యమును బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. ఈ శుభవచనం చూస్తున్న వారు ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో యేసునామములో వారిని ముట్టి బాగు చేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి. ఎంతమంది తండ్రి రోగులుగా ఉన్నారో వారిని ముట్టి బాగు చేయండి ప్రభా. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి అయ్యా. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, శుభకార్యాలు జరుపుకుని బిడ్డలకు మీ దీవెనలు దయచేయండి ప్రభా. అయ్యా, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు వారు వెళ్తున్న స్కూల్స్, ఆఫీసులు, కార్యకలాపాలు, రాకపోకల్లో కృపాక్షేమాలు తోడుగా ఉంచండి అయ్యా. తండ్రి, ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు క్షేమం దయచేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. వారి కుటుంబాల్లో శుభకార్యాల కొరకు ఎదురు చూస్తున్న వారి పక్షాన మీరు కార్యాలు జరిగించండి. ఇల్లు కట్టుట ప్రారంభిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారిని దీవించండి. చేతుల కష్టార్జితం చేసుకుంటున్న బిడ్డలను దీవించండి ప్రభా. నిరుద్యోగులకు ఉద్యోగ భవిష్యత్తు దయచేయండి. గర్భం లేని తల్లులు వారి గర్భాలు తెరవండి. ఏకాంగులను సంసారులుగా చేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవాన్ని కలుగ చేయండి ప్రభా. కోర్టు సమస్యలతో నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి ప్రభా. ఒక్కొక్కరి జీవితాల్లో మీరు ఘనకార్యాలు చేసి ఈ దిన జీవితయాత్రలు ఎదుర్కొనబోయే ప్రతి శోధన, కీడు, దుష్టుడు, అపాయాలు తప్పించి క్షేమము, కృపను దయచేయమని ఈ దినమంతా కూడా మాకు తోడుగా ఉండి ఈ శుభవచనం ద్వారా గొప్ప దేవుడుగా మాకు ప్రత్యక్షమైనందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా మిమ్మల్ని రక్షకుడిగా అంగీకరించిన వారి జీవితాల్లో ఈ గొప్ప రక్షణ, ఈ గొప్ప మహిమ, ఈ గొప్ప ఆదరణ, ఈ గొప్ప కార్యాలు, ఈ గొప్ప నామం వారి జీవితాలు వారు తెలుసుకోవటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం శుభవచనం ద్వారా ఈ మాటలు విని యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా, గొప్ప దేవునిగా ఆహ్వానించుకున్న ప్రతి బిడ్డకు ఇప్పుడు ఎల్లప్పుడూ, ప్రతి కుటుంబానికి, సిబిసి పరిచర్లకు ప్రభు రాకడ పర్యంతం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.